కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామంలో సుమారు 22 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన మార్కెట్ యార్డ్ను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా వదిలేసిన మార్కెట్ సముదాయాన్ని కూటమి ప్రభుత్వం సుమారు 22 లక్షల వ్యయంతో పూర్తి చేసి 23 మంది వ్యాపారస్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వాకల్పూడి మార్కెట్ యార్డ్ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పసుపురెడ్డి సతీష్, వాకల్పూడి గ్రామ జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు మాతా లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరే ఒక్క నిమిషం ఆగాలి. వాయిస్ వచ్చారు అమ్మ కొట్టమ్మా. ఓకే ఓకే ఎలా చూడు, ఎలా టోపీది టోపీది ఎలా చూడు, ఎలా చూడు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అండి. ఎలా చూడన్నా మరి పిల్లలు మనవలు మనవలు ఏం చదువుతున్నారు? అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ కూడా అభివృద్ధి, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో అట్లాగే ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మరింత వెసులుబాటు కలిగించి సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి, తల్లికి 100 మంది దగ్గర నుంచి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా, 2000 ఎక్స్ట్రా పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా లబ్ధిదారుడు అన్న వ్యక్తి లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందుకు వెళ్తా ఉన్నారు. వారి బాటలోనే కాకినాడ రూరల్ లో పెద్దలు రామచంద్రరావు కానీ, సత్యనారాయణమూర్తి గారు కానీ, మన ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారు కానీ, కూటమి నుంచి మన వెంకటేశ్వరరావు కానీ, మొత్తం అందరూ యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. చక్కగా 2 సంవత్సరాలుగా 1100 కోట్ల అభివృద్ధి అయితేనేది, సంక్షేమం అయితేనేది ఈ కాన్స్టిట్యూషన్ లో చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 35 మోడల్ స్కూల్స్, 3 హై స్కూల్స్ ఇచ్చి ఈవేళ పరిస్థితి తెచ్చినట్టు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ పలు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈవేళ మొట్టమొదటిగా ఈ వాకలపూడిలో రోడ్డు మీద చేపల రైలు అమ్ముకుంటా ఉన్నారు. అనేక మంది సిరి వ్యాపారాలు చేద్దాం అనుకున్నట్టు యువతకి ఎక్కడ కూర్చొని చేయాలా, ఎలా చేయాలా తెలియదు. రోడ్డు పక్కన బడ్డీలు కట్టుకుని అలాగే యాక్సిడెంట్లకి కారకులు అవుతా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు. అటువంటి యువకులకి ఒక ప్రస్తుతం 23 వ్యక్తిగత దుకాణాలు ఇవ్వడం జరిగింది వారందరికీ. దీని మీద
గతంలో కట్టి వదిలేసి చెప్పాను కదా మీకు, చాలా ఎవరో శిలాఫలకం ఉంది అని నేను ఆలోచించదలుచుకోలేదు. నేను శిలాఫలకానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వను. అటువంటిది ఎవరు శిలాఫలకం ఉన్నా సరే దీన్ని ఉపయోగంలో పెట్టాలి. గవర్నమెంట్ డబ్బు ఒకసారి ఖర్చు అయిందంటే అది ఉపయోగంలోకి రావాలి అన్న ఆలోచనతో దీని మీద ఒక 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని బాగు చేయించి ఇవాళ లాటరీ చేసి 23 మంది వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్, ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. వర్షం వచ్చినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన అమ్ముకోవడం కాకుండా వాళ్ళు ఎవరైనా, నేను ఎవరైనా రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళు లేచిపోమని నేను చెప్పను, కానీ వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకే వేదిక మీద ఒకే దుకాణంలో ఒకే కాంప్లెక్స్ లోకి ఒక వ్యక్తి వచ్చి ఆగితే అతనికి అన్ని పనులు పూర్తి అవ్వాలన్న ఆలోచనతోటి దీన్ని బాగు చేసి చేయించబడుతుంది. కాబట్టి వాకలపూడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, దుకాణదారులు కూడా త్వరగా ఒకరు పెట్టిన వ్యాపారం ఇంకొకరు పెట్టకుండా అందరికీ లాభదాయకంగా, అందరికీ జీవితం ముందుకు సాగే విధంగా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటూ, దీనికి ఒక రెగ్యులేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రెగ్యులేషన్ కమిటీ ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాలు ఒకసారి సమాచారం అందించినట్టయితే అది మరీ నియర్ రిలేటివ్ గా ఉంటే రెండో వ్యక్తికి 4 రూపాయలు వ్యాపారం పెట్టుకున్నాడంటే నేను చూస్తా ఉన్నాను, ఉత్సాహంగా చాలా మంది హోటల్ మొదలు పెడేస్తా ఉన్నారు. చిన్న చిన్న హోటల్ సరిగ్గా 15 రోజులకో నెల రోజులు చూస్తే వెళ్ళిపోతున్నారు. అంటే మన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది ఖచ్చితంగా అభివృద్ధికి క్యారాఫెటర్స్ గా కాంప్లెక్స్ మారాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.